హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నెక్స్ట్ క్యూలో నుంచున్నాము దర్శనం కోసం. వర్షం పడుతుంది, సో తక్కువ మందే వచ్చారండి. అందుకని చెప్పి దర్శనం మాకు త్వరగా అయిపోయింది. ఇక్కడ త్వరగా కంప్లీట్ చేసేసుకుంటే త్వరగా ద్వారకా తిరుమల వెళ్ళిపోవచ్చని. అసలుకే టైం 3 దాటిపోయింది. మేము ఈలోపు మా మావయ్య గారు ఇంకా మా హస్బెండ్ కలిసి మా బాబు చేత జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనిపిస్తున్నారు. వాడేమో నవ్వుతూ అనడానికి ట్రై చేస్తున్నాడు. ఇంకా అక్కడ కూర్చోబెడితే మొత్తం పాకడానికి ట్రై చేస్తున్నాడు. ఇంటికాడ అయితే మొత్తం పాకేసి గోల గోల చేస్తాడు. అల్లరిలో నెంబర్ 1 మా వాడు. ఫాస్ట్ ఫార్వర్డ్ క్యాండిడేట్ లాగా అన్నీ త్వరగా చేస్తూ ఉంటాడు. ఏదన్నా వస్తే 1కి 2 సార్లు 100 సార్లు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ కూర్చోవడం వచ్చిందనుకోండి, అస్మాను కూర్చునే ఉంటాడు. పాకడం వస్తే పాకడానికే ట్రై చేస్తాడు. సో చాలా ఫేస్ అయితే స్మైలీ ఫేసే ఉంటుంది ఎప్పుడు మా వాడి ఫేసు. చాలా క్యూట్గా ఉంటాడు. నెక్స్ట్ మొక్కిచ్చేస్తే 3 months వరకు హెయిర్ రాదు కదా, సో ఇదే వాడిది హెయిర్తో ఉన్నది 9th monthలో లాస్ట్ వీడియో. ఇంకా అలా కూర్చొని ఆడుకుంటున్నాడు. వచ్చే వాళ్ళని వెళ్ళే వాళ్ళని చూస్తున్నాడు. క్యూట్ చేష్టలు చేస్తూ ఉంటాడు. ఇంకా మా హస్బెండ్ కూడా వాడితో కూర్చొని ఆడుకున్నారు ఇద్దరు చాలాసేపు. ఇంకా టెంపుల్లో 1 hour దాకా ఉన్నాము, అటు ఇటు తిరుగుతూ చూస్తూ. అక్కడ ప్లెజెంట్గా ఉంటుంది కదా, కూర్చొని హ్యాపీగా ఉన్నాము. సో అలా వెళ్ళి నేను వీడియో క్యాప్చర్ చేద్దామని చెప్పి ఆ మొక్కల దగ్గరికి వెళ్తున్నాను అనమాట. సో అవి మాత్రం భలే ఉన్నాయి, నాకు నచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటికీ
అందుకని చెప్పి చిన్న చిన్న ట్రిప్స్ కూడా మేము ప్లాన్ వేసుకొని వెళ్ళాలన్నమాట. సో బాబు ఎదిగిన తర్వాత మళ్ళీ కుదరదు. 2 ఇయర్స్ లోపు అయితే మనం ఎక్కడికైనా ఫ్రీ అనమాట. 2 ఇయర్స్ లోపు అయితే వీసా కూడా ఫ్రీయే, ట్రాన్స్పోర్ట్ ఫ్రీ. సో అందుకని చెప్పి తిరిగేద్దామని ప్లాన్ వేసాము. ఏమవుతుందో చూడాలి. సో ఈలోపు నక్షత్ర వనము దగ్గరికి వెళ్ళి అన్నీ తీసాను. అవి మాత్రం, ఆ కాన్సెప్ట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అందుకని చెప్పి వెళ్ళి ప్రదక్షిణాలు చేసాము. నెక్స్ట్ అలా ఇంకా ముగించుకొని వెళ్ళిపోదాం అనుకున్నాము. ఈలోపు ఎదురుకుండా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. మా హస్బెండ్ ఈలోపు అవి ప్రసాదం తేవడానికి వెళ్ళారు. సో నేను కూడా అలా వెళ్ళి అదంతా క్యాప్చర్ చేశాను. ధ్వజస్తంభం కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. మా హస్బెండ్ ఫోన్ మాట్లాడుతూ తీసుకొచ్చేసారు. సో ఇంకా ఆ టెంపుల్, ఎదర టెంపుల్ కూడా తీసేద్దామని చెప్పి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ తీయడానికి వెళ్ళాను. సో అక్కడ అద్దాల మండపం కూడా ఉంటుంది, అది కూడా క్యాప్చర్ చేశాను. సో స్వామి టెంపుల్ కూడా చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది నాకు ఇక్కడికి వచ్చినప్పుడల్లా. సో మా మమ్మీ డాడీతో చాలాసార్లు వచ్చాను. సో మ్యారేజ్ అయిన తర్వాత కూడా వస్తున్నాను, ఇంకా రావాలి. చాలా నచ్చుతుంది ఇక్కడ నాకు. సో ఇక్కడ అయిపోయిన తర్వాత అద్దాల మంటపం కూడా ఒకసారి క్యాప్చర్ చేసేసాను. ఒకసారి మీరు కూడా చూసేయండి, చాలా బాగుంటుంది. ఇదివరకు అయితే లోపలికి వెళ్ళి కూడా చూడొచ్చు, ఇప్పుడు అంత పర్మిషన్ లేదు, అక్కడ అడ్డం పెట్టేశారు.
అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇదేనండి తూర్పు గోపురం అని రాసి ఉంటుంది కదా, మొత్తం 4 వైపుల నుండి వెళ్ళొచ్చు దర్శనానికి. సో ఇది తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 వైపులా మనకి ఎంట్రీ ఉంటుంది. సో మేము తూర్పు గోపురం నుంచి వెళ్తున్నాము. నెక్స్ట్ అక్కడ నుంచి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో నైట్ 8:30 అలా అయిపోయింది దర్శనం అయ్యేటప్పటికి. సో ఫుడ్ అన్నం తినేసి అన్నప్రసాదం అని చెప్పి ఫుడ్ కూడా పెడుతున్నారు. సో తినేసి వెళ్దామని చెప్పి టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళి తినేసాము. సో మొబైల్ అలో లేదన్నారండి, అయినా నేను చాలా ట్రై చేసి తీసాను వీడియో. కర్రీస్ కూడా బాగున్నాయి, సాంబార్ కూడా బాగుంది. ఫైనల్గా చాలా ఎంజాయ్ చేసాం. సో ఇదేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.